హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఆగిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. అప్డేట్ వస్తుందని ఆనందపడుతున్న ఫ్యాన్స్ కి అసలు సినిమా గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ షూట్ కి వచ్చేదెప్పుడు, సినిమా కంప్లీట్ చేసేదెప్పుడు? హరీష్ శంకర్ డైరెక్షన్ లో మొన్న మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా ఉండదన్న టాక్ నడిచింది. హరీష్ కి ఉన్న ఆ ఒక్క పెద్ద సినిమా కూడా చేజారిపోతుంది అంటూ రూమర్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డీటెయిల్స్ ఇచ్చింది టీం. పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ 2న ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది యూనిట్. గ్యారంటీగా పవర్ఫుల్ అప్డేట్ వస్తుందంటూ ఫ్యాన్స్ కి హైప్ ఇచ్చారు. అంతేకాదు అడగకుండానే పవన్ కళ్యాణ్ త్వరలో షూట్ లో జాయిన్ అవుతారని, అసలు డిసెంబర్ కే సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు క్రేజీ న్యూస్ చెప్పారు మైత్రి నిర్మాతలు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోలేదని, త్వరలోనే షూటింగ్ జరుగుతుందని, ఇయర్ ఎండ్ కే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం ఆలస్యం ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా జస్ట్ 10 రోజులు షూట్ చేసి ఆగిపోయింది. అయితే ఆ 10 రోజుల షూటింగ్ రష్ నుంచే రిలీజ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కి ఎలక్షన్ టైంలో కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. అదీకాక హరీష్ పవన్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ కావడం, ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటివరకు వచ్చిన వీడియోస్ మీద విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఎప్పుడు థియేటర్లకు వస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అంతా. సౌత్ మొత్తం వెయిట్ చేసిన క్రేజీ కాంబినేషన్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా అఫీషియల్ ఓపెనింగ్ జరుపుకుంది, కానీ షూటింగ్ అప్డేట్స్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది ఎప్పుడు? ఎన్టీఆర్ కెరియర్ లో మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ గా అనౌన్స్ అయిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఇద్దరు పవర్ హౌస్లు కలిస్తే ఆ సినిమా స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఓపెనింగ్ 20 రోజులు దాటుతున్నా ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు మూవీ. లేటెస్ట్ గా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడో, ఎన్టీఆర్ జాయిన్ అయ్యేదెప్పుడో చెప్పారు నిర్మాతలు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లబోతుందని, మాక్సిమం నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమా షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది టీం. వచ్చే నెలాఖరు వరకు ఎన్టీఆర్ దేవరా రిలీజ్ పనులతో బిజీగా ఉంటారు కాబట్టి దేవరా రిలీజ్ అయ్యాక కాస్త రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ షూట్ లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ సినిమా అంటే మస్కులర్ బాడీ కంపల్సరీ. దేవరాకి అంత బాడీ బిల్డప్ చేయని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి మళ్లీ బాడీ బిల్డప్ చేయాల్సిన పనుంది. సో నవంబర్ నుంచే ప్రశాంత్ నీల్ మూవీ మీద ఉండాలి ఎన్టీఆర్. 2026 జనవరి 10న రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ క్రేజీ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. 1969 సంవత్సరాన్ని హైలైట్ చేస్తూ చైనా, భూటాన్, సిక్కింతో పాటు గోల్డెన్ ట్రయాంగిల్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమా గ్యారంటీగా భారీ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కుతుందో, ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నారో అన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది అందరిలో. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా రిలాక్స్ అయ్యే ఛాన్స్ లేకుండా వరుస పెట్టి ప్యారలల్ గా షూట్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రభాస్ డైరీ మొత్తం ఫుల్ అయిపోయింది. జనవరి నుంచి 2 సినిమాల షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు ప్రభాస్. ప్రభాస్ స్పీడ్ కి బ్రేకులు వేయడమే లేదు. ఎక్కడ ఆగకుండా వరుస పెట్టి సినిమాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్లందరూ 1 by 1 నిదానంగా సినిమాలు చేస్తుంటే ఈ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ రాజాసాబ్ షూటింగ్ తో పాటు హను రాఘవపూడి సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ వచ్చే జనవరి నుంచి మరో 2 సినిమాల షూటింగ్ మొదలు పెడుతున్నారు. ప్రభాస్ ఆల్రెడీ రాజాసాబ్, హను రాఘవపూడి, సలార్ 2 సినిమాలతో పాటు స్పిరిట్, కల్కి 2 సినిమాలతో కమిట్ అయ్యారు. ఈ జూన్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ తో కల్కి 2 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దీనికి తోడు కల్కి 2కి పెద్దగా టైం తీసుకోము, ఆల్రెడీ కొంత పార్ట్ షూట్ చేశామని చెప్పిన మేకర్స్ ఫస్ట్ పార్ట్ ని మించి ఉండేలా కల్కి 2ని జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెడదామంటూ అనౌన్స్ చేశారు. ప్రభాస్ జనవరి నుంచి కల్కి 2 షూట్ తో పాటు సందీప్ రెడ్డి సినిమా కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన స్పిరిట్ మూవీ నిజానికి ఇప్పటికే స్టార్ట్ చేయాల్సింది. అయితే ప్రీ ప్రొడక్షన్ డిలే అవ్వడంతో నెక్స్ట్ ఇయర్ జనవరికి పోస్ట్ పోన్ అయింది షూట్. ఇప్పటికే స్టోరీ ఫైనలైజ్ చేసేసిన సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ ని జనవరి నుంచి మొదలు పెడుతున్నట్లు హింట్ ఇచ్చారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు.
ఇలా ఆల్రెడీ 5 సినిమాలు లైన్లో పెట్టుకుని అటు కల్కి 2ని, స్పిరిట్ని ప్యారలల్గా షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్. మరి ఈ 2 సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో అన్నదానికోసమే వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మైత్రి, సితారా, దిల్ రాజు, డివివి లాంటి పెద్ద ప్రొడక్షన్ హౌస్లను తట్టుకొని ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మధ్య వరుసగా ఫ్లాపుల్ని ఫేస్ చేస్తోంది. అయితే ఈ ఫ్లాపుల నుంచి బయటపడేసే భారమంతా ఒక్క హీరో మీదే వేశారు నిర్మాతలు. మరి పీపుల్ మీడియాని నష్టాల నుంచి బయటపడేసేదెవరు? బ్రో, ధమాకా సినిమాలతో వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ బ్యానర్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హడావిడి చేసేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ లీడ్ బ్యానర్స్ లిస్ట్ లో జాయిన్ అయింది. అయితే ధమాకా తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించలేకపోవడంతో లాస్ లోకి వచ్చినట్లు టాక్. అందుకే ఈ లాస్ భారమంతా రాజాసాబ్ వేసేశారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ధమాకా తర్వాత వచ్చిన ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అందుకే నష్టాల్లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీని లాభాల్లోకి తెచ్చే బాధ్యత ప్రభాస్ పైనే వేసింది టీం. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటి వరకు వచ్చిన లాస్ల నుంచి బయట పడేస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నిర్మాతలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రాజాసాబ్ తో పాటు చిన్న హీరోల కంటెంట్ డ్రివెన్ మూవీస్ మరికొన్ని తెరకెక్కుతున్నాయి. వీటిలో నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా మూవీ రొమాంటిక్ కామెడీ మూవీగా రాబోతోంది. అడవిశేష్ హీరోగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గూఢచారి 2 కూడా సెట్స్ మీదే ఉంది. వీటికి తోడు మిరాయ్, విశ్వం సినిమాలతో పాటు శ్రీ విష్ణు హీరోగా స్వాగ్ మూవీ కూడా తెరకెక్కుతోంది. టీజర్ తోనే అంచనాలు క్రియేట్ చేసిన స్వాగ్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది టీం. సోషల్ మీడియాలో దేవరా సెన్సేషన్, ఎంటర్టైనింగ్ గా మత్తు వదలరా టీజర్, కొత్త సినిమా స్టార్ట్ చేసిన నాని, రజనీకాంత్ సినిమా నుంచి శృతి హాసన్ లుక్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సోషల్ మీడియాలో దేవర రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాలో 12 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసి దూసుకుపోతోంది. సింహ కోడూరి, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా, సత్య లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మత్తు వదలరా 2 మూవీ నుంచి హిలేరియస్ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. నాని నిర్మాతగా కొత్త సినిమా స్టార్ట్ చేశారు. వాల్ పోస్టర్ ప్రొడక్షన్ లో ప్రియదర్శి లీడ్ రోల్ లో కోర్ట్ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ నుంచి శృతి హాసన్ పోస్టర్ రిలీజ్ అయింది. ప్రీతి క్యారెక్టర్ లో కనిపించబోతోంది శృతి. కంగనా లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదని, త్వరలోనే సెన్సార్ బోర్డ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నానంటోంది కంగనా. ముంజా ఫేమ్ ఆదిత్య డైరెక్షన్ లో రష్మిక హారర్ మూవీ చేస్తోంది. అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాకి వ్యాంపైర్ ఆఫ్ విజయనగర టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.